మన కాన్సెప్ట్ వచ్చేసరికి ఈరోజు డెసిషన్ ట్రీ అల్గోరిథం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎ మోడల్ అండ్ సమ్ టైమ్స్ క్లాసిఫికేషన్ మోడల్ మోస్ట్ అంటే ఎలా ఇక్కడ డెసిషన్ ట్రీ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అంటే మనం ఉన్న ఫీచర్స్కి ఏవైతే మన కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ బ్రాంచెస్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. లాస్ట్ ఏవైతే లీఫ్ నోడ్స్ ఉంటాయో వాటిలో మనకి క్లాస్ లేబుల్స్ ఉంటాయి. క్లాస్ లేబుల్స్ ఆర్ నథింగ్ బట్ ఎస్ ఆర్ నో. లైక్ ఏదైతే మనకు అవుట్పుట్ కావాలో టెక్స్చువల్ అవుట్పుట్ ఎదర్ 1 ఆర్ 0 ఆర్ ఇదర్ మేబీ ఎస్ ఆర్ నో. Class will start in 5 minutes. Please wait.
ఎవరైనా వస్తే ఐటీ రిటర్న్స్ ఇక్కడ చేయము, హైదరాబాద్ ఆఫీస్లో మాత్రమే చేస్తాం. 2 డేస్లో వస్తారా? సార్ హైదరాబాద్ వెళ్ళారంటే చెప్పు. సార్ లేరండి. మాకు చెప్పాలి, ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఎవడెవడు వస్తారు కదా, ఆడు బయటికి వెళ్ళాడు అనుకో, ఇక్కడ ఎవరైనా చెయ్యం అకౌంటింగ్, హైదరాబాద్ లో చేస్తారు ఐటీ రిటర్న్స్ అని అక్కడేం చెప్పమన్నాడంట. అది చెప్పడానికి పిలిచాడు. ఏమో అంటే ఎవడైనా వింటాడేమో అని. లేరు. సారీ, స్టార్ట్ చేద్దాం. సారీ సారీ సారీ. అర్జెంట్ కట్ చేద్దాం. ఓకే, డెసిషన్ ట్రీ వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మాట్లాడుకున్నామో ప్రీవియస్గా, బ్రాంచెస్ అంటే ఫస్ట్ రూట్ వర్డ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇంటర్నల్ రోడ్స్, నెక్స్ట్ లీఫ్ నోడ్స్. మనకి ఏమైనా ఒక ట్రీ ఎలా ఉంటుంది, ఫస్ట్ రూట్ నోడ్ ఉంటుంది, తర్వాత ఏవైతే మనం ఇంటర్నల్ నోట్స్ అంటాం, రిమైనింగ్ అన్నిటి లాస్ట్లో ఉండే ఏవైతే నోట్స్ ఉంటాయో వాటిని మనం లీఫ్ నోట్స్ అంటాం. ఆ లీఫ్ నోట్స్లో మనకి ఏముంటాయంటే ఏదైతే అవుట్పుట్గా రావాలో ఎయిదర్ ఎస్ ఆర్ నో, సమ్ మోర్ దెన్ బైనరీ క్లాసిఫికేషన్ ఆల్సో ఇట్ విల్ డూ. అంటే డెసిషన్ ట్రీ మల్టీ క్లాసిఫికేషన్ కూడా చేసిద్ది. ఏవైతే అవుట్కమ్స్గా వస్తాయో అవి లీఫ్ నోట్స్లో ఉంటాయి. హైయెస్ట్ ర్యాండమ్నెస్తో, అంటే ర్యాండమ్నెస్ ఏదైతే వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్, అదే కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలము టాప్ మోస్ట్లో ఉంటుంది. అది ఎలా అరేంజ్ చేస్తాం అనేది ఒకసారి మాట్లాడదాం. జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రెజెంటేషన్. మనం వైట్ బోర్డే తీసుకున్నాం, మోర్ కన్వీనియంట్గా ఉంటుంది మనకి. ఓకే, టుడేస్ కాన్సెప్ట్ ఇస్ బ్రీఫ్గా ఇప్పుడు మాట్లాడిందంతా నేను ఒకసారి మాట్లాడతాను. ఈరోజు మన కాన్సెప్ట్ డెసిషన్ ట్రీ. ఇట్ ఈస్ ఏ క్లాసిఫికేషన్ మోడల్. సమ్ టైమ్ రిగ్రెషన్గా వాడతాం, బట్ రేర్ కేసెస్ అవి మాట్లాడుతున్నాం అదే కేసెస్ అనేది. మోస్ట్లీ ఇట్ ఈస్ ఏ క్లాసిఫికేషన్ మోడల్. అంటే ఏవైతే డెఫినెట్ అవుట్పుట్స్ ఉంటాయో వాటి కోసం వాడతాం అడిషనల్. ఇక్కడ వచ్చే వర్కింగ్ మెథడాలజీ ఏంటంటే, దిస్ మోడల్ మిషన్ లెర్నింగ్ మోడల్, ద ఎంఎల్ మోడల్ విల్ build the ట్రీ ఫర్ ఫ్యూచర్స్ ఇన్ ది డేటా సెట్. అంటే ఫ్యూచర్స్ని యూజ్ చేసి ఏవైతే కాలమ్స్ ఉంటాయో ఆ కాలమ్స్ని యూజ్ చేసి మనకు ఒక ట్రీని జనరేట్ చేసింది మిషన్ లెర్నింగ్ మోడల్. ఎలా ఒక రూట్ అంటే ఏ కాలమ్ని రూట్ నోడ్గా తీసుకోవాలి, ఏ కాలమ్స్ని ఇంటర్నల్గా నోట్స్గా తీసుకోవాలని ఎలా డిసైడ్ అయ్యిద్ది అంటే, మనకి ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎంట్రోపీ అండ్ గెయిన్. ఈ 2 కాన్సెప్ట్స్ కావాలి. ఎంట్రోపీ ఈజ్ నథింగ్ బట్ ది ర్యాండమ్నెస్ ఆఫ్ ఏ పర్టికులర్ కాలం డిస్ట్రిబ్యూషన్ అనమాట. అంటే రేంజ్ ఇచ్చిన రేంజ్ పర్టికులర్ రేంజ్లో ఉందా, లేకపోతే ర్యాండమ్నెస్ ఎక్కువ, అంటే ర్యాండమ్నెస్ ఈజ్ నథింగ్ బట్ వేరియన్స్ ఎక్కువ ఉంటే ఆ రూట్ కాకుండా ఏదైతే తక్కువ ర్యాండమ్నెస్ ఉంటుందో అది ఫస్ట్ రూట్ నోడ్గా తీసుకుంటాం. మరి మిగతా కాలమ్స్ని ఎలా అంటే తర్వాత మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఉన్న అన్ని కాలమ్స్లో వేరియన్స్ కానీ ర్యాండమ్నెస్ కానీ తక్కువ వచ్చే కాలం ఏదైతే ఉందో ఆ కాలంని ఐడెంటిఫై చేస్తాం. ఆ కాలంని ఐడెంటిఫై చేసి దాన్ని రూట్ నోడ్గా పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ టేక్ ఇట్ యాజ్ ఎ డేటా సెట్ ఈజ్ ద మోస్ట్ కామన్ యూజ్డ్ డేటా సెట్ వెదర్ ఫోర్కాస్టింగ్. అంటే ప్లే టెన్నిస్ అనే మెథడ్ మీకు చెప్పే ఉంటారు, అదే నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటా ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్లే టెన్నిస్ అంటే నేను టెన్నిస్ ఆడడానికి ఫేవరబుల్ కండిషన్స్ రేపు ఉన్నాయా లేదా అనేది మనకి ప్రొడక్షన్ కావాలి. ఆ ప్రొడక్షన్ కోసం లాస్ట్ కాలం వచ్చి ఎస్ఆర్ నో ఉంటుంది, ఆడొచ్చా లేదా, ఎస్ ఆడొచ్చు అంటే నో ఎస్ ఉంటుంది, లేకపోతే నో ఉంటుంది. దాంట్లో అవుట్లుక్, టెంపరేచరు, హ్యూమిడిటీ అలా కొన్ని కాలమ్స్ ఉంటాయి. ఈ అవుట్లుక్ అనేది ఏంటంటే మనకి సన్నీ, రెయినీ అండ్ క్లియర్ స్కై, సమ్ వేరియబుల్స్ అలా మనకి వాల్యూస్ ఉన్నాయి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తా. వాట్ ఈజ్ ఎంట్రోపీ? ఎంట్రోపీకి ఫార్ములా ఉంది మనకి. ఏం చెప్తాం,
minus sigma minus pi log pi. వాట్ ఈస్ పిఐ అంటే సింపుల్గా చెప్పాలంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ప్రాబబిలిటీ ఆఫ్ ట్రూ వాల్యూ అండ్ పాజిటివ్ నెగిటివ్ వాల్యూ. అంటే మనం ఏం చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం సార్, మీ వాయిస్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, 1 minute కొంచెం. ఎయిటీలో పెట్టా మరి 90 అంటే మా వాయిస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు క్లియర్గానే ఉందా నా వాయిస్? ఒకసారి చెప్పండి. లేకపోతే ఇంకా నాయిస్గా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనకి. ఒక నిమిషం, నేను ఒకసారి ఆ కాలం డేటా సెట్ తీసుకుంటాను. ఓకే, ఓకే, ఆ డేటా సెట్ తీసుకుంటాం. ఏం లేదు, కాలం పేరు కొంచెం ఐడెంటిఫై అయిపోతే మనం వాల్యూ చేస్తాం. కొంచెం రఫ్గా డ్రా చేద్దాం డయాగ్రామ్. ఫస్ట్ది వచ్చేసరికి డే, తర్వాత ది అవుట్లుక్, తర్వాత ఒక్క నిమిషం కొంచెం నీట్గా. డే, అవుట్లుక్, టెంపరేచర్, హ్యూమిడిటీ, లో ఆర్ హై మీడియం వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ విండ్, తర్వాత టార్గెట్ కాలం. ఇవి మనకి వేరియబుల్స్గా ఉన్నాయి. ఫస్ట్ది డే నెంబర్స్ ఇద్దాం, 1 2 3 4 5. నెక్స్ట్ ఇక్కడ అవుట్లుక్, నెక్స్ట్ టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్, టార్గెట్. దిస్ ఆర్ మై కాలమ్స్. టార్గెట్ ఈజ్ నథింగ్ బట్ టెన్నిస్ ఆడాలా లేదనేది, ఎస్ ఆర్ నో ఉంటాయి అంత సింపుల్గా. ఎస్, నేను ర్యాండమ్గా ఇచ్చేస్తున్నా ఏదో ఒకటి. ఎస్ ఎస్ ఎస్. జస్ట్ ఆ క్యాలిక్యులేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పడానికి, ఆ మోడల్ ఎలా వర్క్ అయ్యింది, మనం ఒక రూట్ వర్డ్ని ఎలా సెలెక్ట్ చేస్తాం ఎవ్రీ టైం అనేది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. నేను జస్ట్ ఒక 5 మాత్రమే తీసుకున్నాను, ఎక్కువ క్యాలిక్యులేషన్ పోతూ ఉంటుంది లేకపోతే మళ్ళీ. అవుట్లుక్లో సన్నీ, రైన్, రెయిన్, సన్నీ అండ్ రైన్. టెంపరేచర్ వచ్చేసరికి 40 30 40. హ్యూమిడిటీ 50. హ్యూమిడిటీ హై, లో, మీడియం, హై, లో. విండ్ వచ్చేసరికి వీక్, స్ట్రాంగ్, వీక్, వీక్ అండ్ స్ట్రాంగ్. ఈ విండ్ అనేది మనకి మేజర్ ఫ్యాక్టర్ టెన్నిస్ ఆడినప్పుడు, అందుకోసం అది ఆ కాలం కూడా తీసుకున్నాం మనం. ఇది నా డేటా సెట్. ఈ డేటా సెట్కి ఫస్ట్ నేను ఏం చేయాలంటే ప్రతి ఒక్క కాలంకి ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంట్రోపీకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడే? ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా మైనస్ పిఐ లాగ్ ఆఫ్ పిఐ, probability of that particular value. Okay, let me calculate for first target column ki calculate చేద్దాం. ఎంట్రోపీ ఆఫ్ టార్గెట్. దీంట్లో ఏం చేయాలి? ఫస్ట్ ఎస్లెన్ ఉన్నాయా దానికి రాయాలి. ఎస్లెన్ ఉన్నాయి out of 5 there are 3s. My probability is will 3/5 log 3/5.
మైనస్ నెగిటివ్గా వేయాలి. సేమ్ ఎలా అయితే పాజిటివ్ వాల్యూస్కి వేసాయో నెగిటివ్ వాల్యూస్ కూడా అలాగే క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఎలా నోలెన్ అనేది 2/5. ఇది క్యాలిక్యులేటర్ యూస్ చేసి మనం వాల్యూ తెచ్చుకోవాల్సింది. ఇది ఎంట్రోపీ ఆఫ్ టార్గెట్ కాలం. దీన్ని యూస్ చేసి మనం గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. దేనికి ఫార్ములా ఏంటంటే ఎంట్రోపీ ఆఫ్ టార్గెట్ మైనస్ ఎంట్రోపీ ఆఫ్ యూనిక్ వాల్యూస్ ఆఫ్ ది కాలం. అలా ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉంటే అలా అంత ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసి ప్రతిదానికి వేయాలి. అంటే ఎంట్రోపీ ఆఫ్ సన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎంట్రోపీ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇది ఫార్ములా రాసుకో. ఫస్ట్ ఎంట్రోపీ ఆఫ్ టార్గెట్లో ఉండి ఆ కాలంలో ఉన్న యూనిక్ వాల్యూస్ అన్నిటిని తీసేసుకుంటూ రావాలి. పాజిటివ్ సేమ్ యాజ్ నెగిటివ్. దాన్ని అలాగో చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ ఎన్ని ఉన్నాయి నాకు కాలం మొత్తానికి 3 ఉన్నాయి. ఇదిగో 3లో ఎస్ ఎన్ని ఉన్నాయి నోల్ ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎంట్రోపీ ఆఫ్ ఎంట్రోపీ ఆఫ్ సన్నీ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? దానికి ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయి ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ ఉన్నప్పుడు ఎస్లు ఎన్ని ఉన్నాయి 1 and 2. అంతేనా? అది కాదు, ఒక నిమిషం, కొంచెం వంకరగా రాశాం కదా. సన్నీ ఉండి ఇది నో, ఇది నో. ఓకే, 3 సార్లు ఉన్నాయి, దాంట్లో ఒకసారి మాత్రమే. అంటే 1/3 log 1/3 మైనస్ 2/3. ఆటోమేటిక్గా నో అనేది ఇప్పుడు ఎస్ అనేది ఒకటే ఉన్నప్పుడు మూడింటిలో 2 ఆటోమేటిక్గా నో అనేవి 2 ఉన్నట్టే. ఇంకా మనం దాన్ని మళ్ళీ లెక్క పెట్టుకోవాల్సిన 2/3. ఇది క్యాలిక్యులేట్ చేసి మనకు వచ్చేది ఏంటి? సన్నీకి వచ్చింది. సేమ్ అలాగే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? రెయిన్కి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఎంట్రోపీ ఆఫ్ రెయిన్ అది మొత్తాన్ని గెయిన్గా, అప్పుడు ఒక గెయిన్ దానికి ఫార్ములా వచ్చింది. ఈ మొత్తం యూనిక్ వాల్యూస్కి మనం ఫస్ట్ ఎంట్రోపీస్ క్యాలిక్యులేట్ చేయాలి ఇండివిజువల్గా. అంటే ఎస్ ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి, నో ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి, అది మనకు వచ్చేది ఇక్కడ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తే ఎంత వచ్చింది అనుకో 0.924 ఎంత వచ్చింది. నెక్స్ట్ ఎంట్రోపీ ఆఫ్ రెయినీ, దాంట్లో యూనిక్ వాల్యూ ప్రతి దానికి మనం ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంట్రోపీ ఇస్ నథింగ్ బట్ ర్యాండమ్నెస్ ఎంత ఉంది. లేకపోతే డైరెక్ట్గా ఎంట్రోపీలో ఫర్ ఎగ్జాంపుల్ రెయినీ ఎక్కడ ఉందో అక్కడ మొత్తం నోలే వస్తున్నాయి. అంటే రెయిన్ ఉంటే అసలు ఆడలేము. డైరెక్ట్గా రెయిన్ ఎక్కడైతే కనబడితే నాకు కండిషన్ ఆటోమేటిక్గా నో అనే అవుట్పుట్ ఇచ్చేస్తాను నేను యూజర్కి. మిగతా ఈ కాలమ్స్తో చెక్ చేయాల్సిన పని లేదు. అలా ఒక్కొక్క కాలంకి మనం బ్రాంచెస్ని బేస్ చేసుకొని మనం ఒక ట్రీని జనరేట్ చేస్తాం. జనరేట్ చేసి ట్రావెల్ అవుతూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లుక్లో సన్నీ ఉంది, తర్వాత విండ్ లోగా ఉంది, దెన్ ఇట్ విల్ బి ఎస్ అంటే ఎండ కాస్తుంది, నాకు విండ్ లోగా ఉంది, టెంపరేచర్ ఈజ్ మోర్ దెన్ 40. ఇట్ ఈస్ ఎ వెరీ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ప్లేయింగ్ ఏ టెన్నిస్. అలా మనం చివరికి వచ్చేసరికి మనం ఏదైతే అవుట్కమ్ వస్తుందో అవుట్పుట్ మనకి ప్రింట్ అయ్యిద్ది. అలా మనం బ్రాంచ్ వైజ్ ట్రావెల్ అవుతాం. ఒక కొత్త ఇన్పుట్ ఇచ్చినప్పుడు యూజర్ కొత్తగా మనం ఇన్పుట్ ఏమైనా ఇచ్చాడంటే సన్నీ 40, లో విండ్, టెంపరేచర్ ఈజ్ అరౌండ్ 50, ఈజ్ మోర్ దెన్ 40 అన్నప్పుడు కండిషన్ వెళ్ళిపోతుంది. ఎస్ ఇట్ విల్ ఫేవరబుల్, మోర్ దెన్ 50 కాదు మామూలుగా జస్ట్ అలా కండిషన్స్ చెక్ చేసి ఎస్ అనేది ప్రింట్ చేస్తాం. లేకపోతే ఆ కండిషన్స్ నోకి రిలేట్ అవుతామంటే నో అని ప్రింట్ చేస్తాం. అలా మనకి బ్రాంచెస్ ఇలా ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసి మనం అరేంజ్ చేయడం వల్ల ఏమైందంటే యాక్యురేట్గా మనం డేటా సెట్ని, కొత్తగా వచ్చిన డేటాని క్లాసిఫై చేయొచ్చు. ఎయిదర్ ఇట్ మే బి ఎస్ ఆర్ నో అనేది. మల్టీ క్లాసిఫికేషన్ కూడా చేయొచ్చు. దానికి నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ప్రతి ఇండివిజువల్ కాలంకి గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ గెయిన్, ఎంట్రోపీ కాదు. ఎంట్రోపీ ఏంటి? జస్ట్ యూనిక్ వాల్యూస్కి. అంటే కాలంలో ఉన్న ప్రతి దానికి యూనిక్ ఏదైతే వాల్యూ ఉన్నో దానికి ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తాం. మొత్తంలో ఉండి టార్గెట్లో ఉండి ఆ ఎంట్రోపీస్ అన్ని తీసేస్తే నీకు వచ్చేది ఆ పర్టికులర్ కాలం యొక్క గెయిన్ వాల్యూ. అలా అన్ని గెయిన్ వాల్యూస్ తెస్తావు. గెయిన్ వాల్యూస్ తెచ్చాక ఏదైతే హయ్యెస్ట్ గెయిన్ వాల్యూ ఉంటుందో దాన్ని రూట్ వర్డ్గా తీసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అవుట్లుక్ అనే దానికి గెయిన్ వాల్యూ ఎక్కువ వచ్చింది అనుకో, అవుట్లుక్ని రూట్ వర్డ్గా తీసుకొని నెక్స్ట్ సన్నీ ఉన్న డేటా సెట్ రోజ్ మొత్తం ఇక్కడ వేస్తావు, రెయినీ ఉన్న డేటా సెట్ మొత్తం రోజ్ మొత్తం ఇక్కడ వేస్తావు. అలా మళ్ళీ ఎంట్రోపీ గెయిన్ ప్రతి కాలంకి క్యాలిక్యులేట్ చేస్తావు. అది ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ రెయినీకి క్యాలిక్యులేట్ చేస్తాం కదా, మిగతాయి నో రెయినీ ఎన్ని ఉన్నాయి 1, 2, దాంట్లో ఎస్లే ఉన్నాయి. ఎస్ మనం డమ్మీ ఇచ్చాం, డేటా ఎట్ట పడితే ఇచ్చాం కదా.
2/2 log 2. ఇది ఆటోమేటిక్గా 1 అంటే log 1 అంటే 0 అయిపోతుంది. అంటే ఎంట్రోపీ ఆఫ్ రెయిన్ విల్ బి 0. దెన్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే టార్గెట్ అవుట్పుట్ ఏముంది మనకి ఆల్రెడీ వాల్యూ 0.94 ఇక్కడ. ఇదిగో టార్గెట్కి ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నావు నువ్వు. ఇదిగో ఇది దాంట్లోనే తీసేయాలి ప్రతి టార్గెట్ వాల్యూ కాలంని. 0.9 ఇందాక వచ్చిన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 0.928 మైనస్ 0. ఇప్పుడు నీకు వచ్చిన గెయిన్ వాల్యూ అంతా ఆఫ్ ఎట్ ఫస్ట్ కాలంకి అవుట్లుక్కి 0.99 క్యాన్సిల్ అయిపోయింది 7. 0.074 వచ్చింది. ఇది గెయిన్ ఆఫ్ ఏ అవుట్లుక్. ఇది పక్కన పెట్టుకో. అలా ప్రతి కాలంలో ఉన్న యూనిక్ వాల్యూస్కి క్యాలిక్యులేట్ చేసి గెయిన్ తెచ్చుకున్నాక ఎలా అయితే ఇప్పుడు అవుట్లుక్ క్యాలిక్యులేట్ చేసాను, నెక్స్ట్ నేను ఏం చేయాలి, టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత సార్ మరి టెంపరేచర్లో నాకు న్యూమరిక్స్ ఉన్నాయి, టెక్స్టువల్ డేటా కదా మీరు లెక్క వేసేయగలిగారు. ఇప్పుడు నువ్వు గమనిస్తే సన్నీ రెయినీ అనేవి టెక్స్టువల్ డేటా, అవి తప్పకుండా యూనిక్గా కొన్నే ఉంటాయి. మరి నెంబర్స్ ఎలా యూనిక్గా ఉంటాయి, 40, 30 ఎంతైనా ఉంటాయి కదా. మనం ఏం చేస్తామంటే వీటిని న్యూమరిక్స్ని రేంజెస్గా విడగొడతాం. ఎలా సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్స్ నా రేంజ్ ఐడెంటిఫై చేస్తా. రేంజ్ ఈజ్ నథింగ్ బట్ మినిమం వాల్యూ ఎంత అండ్ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఐడెంటిఫై చేస్తా. మ్యాక్సిమం వాల్యూ 8 ఉందనుకో, దాని ఈక్వల్ రేంజెస్గా విడగొడతా. అంటే 20 to 40 ఒక రేంజ్, 40 to 60 ఒక రేంజ్, 60 to 80 ఒక రేంజ్. ఇప్పుడు 40 అని ఎక్కడ కనబడినా 20 to 40 దీన్ని రీప్లేస్ చేస్తా. అలా నాకు యూనిక్ లేబుల్స్ తెచ్చుకోవాలి నేను. ఓకేనా. మనం మొన్నటి వరకు ఏం చేసాం, టెక్స్టువల్ డేటా ఉంటే న్యూమరిక్స్గా కన్వర్ట్ చేసాం. ఇక్కడ మాత్రం సినారియో న్యూమరిక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్గా మార్చి దాన్ని టెక్స్టువల్ డేటాగా మార్చుకుంటున్నాం. ఇది టెక్స్టువల్ డేటాగా అంటే ఇప్పుడు ఈ రేంజ్ అనేది మనకి యూనిక్ అయిపోయింది. 3 యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి, వీటికి ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసి గెయిన్ తెచ్చుకుంటాం. అలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. గెయిన్ ఆఫ్ ఏ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేసావు. ఇప్పుడు ఎంతది 0.0092 వచ్చింది. నెక్స్ట్ గెయిన్ ఆఫ్ విండ్ క్యాలిక్యులేట్ చేస్తావు. అది 0 పాయింట్ సంథింగ్ ఎలా వచ్చింది. ఫార్ములా చెప్పాక సేమ్ అలాగే వాడాలి ప్రతి దానికి. యూనిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దాన్ని టార్గెట్ వేరియబుల్లోనే తీసేస్తావు. గెయిన్ వచ్చేసింది, టెంపరేచర్, విండ్ వచ్చేసింది, అవుట్లుక్ వచ్చింది. నెక్స్ట్ గెయిన్ ఆఫ్ హ్యూమిడిటీ ఈజ్ 0.00 సంథింగ్. నేను కావాలని తక్కువ వాల్యూ ఇస్తున్నా, ఒకదానికి ఎక్కువ వాల్యూ ఇద్దామని. ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ ఉన్న వాల్యూ 0.74. ఆ వాల్యూని నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ రూట్ నోడ్ క్రియేట్ చేసేస్తా. ఇదిగో ఇట్లా అవుట్లుక్ విల్ బి మై ఫస్ట్ రూట్ నోడ్. దెన్ అవుట్లుక్లో రెయినీ ఉన్నాయి, ఒక్క మొక్క ఏదైతే ఉన్నాయి రెయినీ ఎన్ని ఉన్నాయి, 3 రికార్డ్స్ ఉన్నాయి నాకు. ఆ 3 రికార్డ్స్ తీసుకొచ్చి చేసేయాలి. ఆ రికార్డ్స్ అంటే ఏంటి, అవుట్లుక్ తీసేస్తే మిగతా కాలమ్స్ ఏమున్నాయి, టెంపరేచరు, హ్యూమిడిటీ, విండ్. ఆ మూడిటికి సంబంధించిన కాలం యొక్క వాల్యూస్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ రెయినీకి సంబంధించినవి 2 ఉన్నాయి కదా రికార్డ్స్, ఆ 2 రికార్డ్స్ ఇక్కడికి వస్తాయి. దీంట్లో కూడా అన్నే కాలమ్స్ ఉంటాయి. ఏంటిది, టెంపరేచరు, హ్యూమిడిటీ, విండ్. మళ్ళీ ఇక్కడ ప్రతి దానికి గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసి ఏదైతే హైయెస్ట్ గెయిన్ వాల్యూ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గెయిన్ వాల్యూ హ్యూమిడిటీకి వచ్చింది. హ్యూమిడిటీలో కొన్ని వాల్యూస్, పర్టికులర్ వాల్యూస్ ఏమున్నాయి మనకి, హై, లో ఉన్నాయి. ఆ హై, లో వాల్యూస్ మనం తీసుకుంటాం. మీడియం, హై, అంతే వాల్యూస్ ఉన్నాయి మనకి. విండ్లోకి వచ్చేసరికి లో. మళ్ళీ హై రికార్డ్స్ అని దీని కింద పడతాయి, లో రికార్డ్స్ అని దీని కింద, మీడియంలో రికార్డ్స్ అని దీని కింద పడతాయి. మళ్ళీ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలా మనకి చివరికి క్లాస్ లేబుల్స్ మాత్రమే వస్తాయి అవుట్పుట్స్గా. ఇదిగో ఎస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ కండిషన్ ఉంటే నో అని అవుట్పుట్ వస్తుంది, ఎస్. అలా మనం ట్రావెల్ అవుతూ ఉంటాం. ఒకసారి అర్థమైందా, ఇంకొకసారి మళ్ళీ చెప్పాలా, ఎంట్రోపీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఫాస్ట్గా. ఒక్కరికి అర్థమైంది, మిగతా వాళ్ళ పరిస్థితి రియాక్షన్స్ లేవంటే నాకు తెలిసి ఎంట్రోపీ గెయిన్ క్యాలిక్యులేట్ చేయడం ఆల్రెడీ ఎంఎల్ అయ్యి ఉందా కొంతమందికి. ఓకే సార్, ఓకే. లోహిత వన్స్ అగైన్ సార్, ఓకే, డన్. ఓకే లోహిత, ఒక్కసారి నేను షార్ట్ అండ్ ఫాస్ట్గా చెప్పేస్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. అర్థమైన వాళ్ళకి హ్యాపీ, ఇంకొకసారి కొంచెం
మన వాళ్ళందరికీ అర్థం అవ్వాలి కదా. మేము ఒక్కసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. డే, నెక్స్ట్ అవుట్లుక్, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్ అండ్ టార్గెట్. ఫస్ట్ నువ్వేం చేయాలంటే టార్గెట్ యొక్క ర్యాండమ్నెస్ ఫైండ్ చేయాలి. అంటే ఏది ఈ కాలమ్, ఈ కాలం ఏదైతే ఉందో ఆ కాలంకి ర్యాండమ్నెస్ ఐడెంటిఫై చేయాలి. ర్యాండమ్నెస్కి మనం ఏం చేస్తాం, ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంట్రోపీ ఆఫ్ ఎస్ అంటాం దీన్నే. దానికి ఫార్ములా ఏం చెప్పా, సిగ్మా ఆఫ్ మైనస్ పిఐ లాగ్ పిఐ. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎస్లు ఎన్ని ఉన్నాయి, నోలు ఎన్ని ఉన్నాయి, ఎస్ 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 నో నో ఇలా ఉన్నాయి. అప్పుడు నాకు ఫార్ములా ఏమైంది అంటే ఎస్లు ఫస్ట్ ఎన్ని ఉన్నాయి, మొత్తం టోటల్ నాకు 5 ఉన్నాయి, దాంట్లో 3 ఎస్లు ఉన్నాయి. అంటే 3 మైనస్ 3/5 లాగ్ 3/5 మైనస్ 2/5 నోలు ఎన్ని ఉన్నాయి, ఎస్లు ఎన్ని ఉన్నాయి, 2/5 లాగ్ 2/5. ఇది ఎంట్రోపీ ఆఫ్ టార్గెట్ కాలం. ఎంట్రోపీ ఇక్కడ జస్ట్ ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తే చాలు, మిగతా అన్ని, ఎందుకంటే ఈ టార్గెట్ కాలం కాబట్టి మనకు వచ్చే అవుట్పుట్ దీన్ని మనం రూట్ కూడా ఏం తీసుకోము. అందుకే దీనికి ఏం గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తలేదు, జస్ట్ ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ నాకు 0.9 సంథింగ్ ఏదో వచ్చింది, 24 ర్యాండమ్నెస్ ఉంది, మిగతా అన్న బాగానే ఉంది నాకు. ఇది ఎంట్రోపీ ఆఫ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ టార్గెట్ వేరియబుల్. ఏదైతే టార్గెట్ కాలం ఉందో ఆ కాలం యొక్క వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు మిగతా ఏవైతే ఉన్నాయో డే అనేది పక్కన పెట్టి అది ఎలాగో వేస్ట్ మనకి, ఎందుకు ఐడీస్ జస్ట్ ఇది దేనికి మన టార్గెట్, మనం ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసినా వేస్ట్ మనకి, ఎందుకంటే అన్ని యూనిక్ వాల్యూస్ ఉంటాయి, డే 1 డే 2 డే 3 డే 4 డే 5 డే 6. అది వేస్ట్, ఆ కాలం పక్కన పెట్టేసుకో, అది అసలు అవుట్పుట్గా ఇది అసలు డిపెండెంట్ కాలమే కాదు, వేస్ట్ కాలం. మనం జస్ట్ అది ఏ డే ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఉపయోగపడింది. నెక్స్ట్ అవుట్లుక్లో మనం ఏమున్నాయి అనుకుంటున్నా, ఏవైతే ఫస్ట్ నువ్వు స్టెప్ ఏం ఐడెంటిఫై చేయాలంటే హౌ మెనీ యూనిక్ వాల్యూస్ ఆర్ దేర్ ఇన్ కాలం. అన్ని ఎంట్రోపీస్ నేను క్యాలిక్యులేట్ చేయాలి, సన్నీ, రెయినీ అండ్ నార్మల్, సన్నీ అండ్ సన్నీ. ఓకే, ఇప్పుడు టెంపరేచర్ కాలంకి గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. గెయిన్కి ఏం చెప్తున్నాను నేను, ఫార్ములా గెయిన్ ఆఫ్ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఎంట్రోపీ ఆఫ్ ఎస్. ఎంట్రోపీ ఆఫ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ దట్ టార్గెట్ ఎంట్రోపీ. అంటే ఏదైతే మనం ఇక్కడ ముందు బిఫోర్ క్యాలిక్యులేట్ చేసామో దాంట్లో ఎంట్రోపీ ఆఫ్ యూనిక్ వాల్యూస్ ఆఫ్ ఇది ఈచ్ కాలం. ఏదైతే ఆ కాలంలో యూనిక్ వాల్యూస్ ఉన్నాయో ప్రతి దాన్ని మైనస్ చేయాలి, అది దాని ఫార్ములా గెయిన్కి. అంటే సన్నీ తీసేయాలి, రెయినీ తీసేయాలి, నార్మల్ తీసేయాలి. ఈ మూడింటి ఎంట్రోపీస్ను మైనస్ చేస్తే నీకు వచ్చేది గెయిన్ యొక్క టెంపరేచర్ ఆఫ్ ఏ గెయిన్. అంటే టెంపరేచర్ ఏదైతే కాలం ఉందో ఆ కాలంకి వచ్చే గెయిన్ వాల్యూ అది. అలా నువ్వు ప్రతి కాలంకి గెయిన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, యూనిక్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంట్రోపీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ టెంపరేచర్లో ఉన్నదానికి ఒక్కదానికి చెప్తా, గెయిన్కి. గెయిన్ ఆఫ్ ఏ టెంపరేచర్ కాలంకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎంట్రోపీ ఆఫ్ ఎస్ క్యాలిక్యులేట్ చేస్తాను నేను. ఎంట్రోపీ ఆఫ్ సన్నీ అంటే సన్నీలో ఎన్ని ఎస్లు ఉన్నాయి, ఎన్ని నోలు ఉన్నాయి అవుట్పుట్గా. ఫస్ట్ ఎస్లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. సన్నీగా సన్నీ ఉన్నప్పుడు ఎస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, 1. ఇంకంతే, అసలు మొత్తం ఎన్ని సన్నీలు ఉన్నాయి నాకు కాలంలో, 1 2 3 ఉన్నాయి. అంటే ఒక్క సన్నీలో ఒకటి మాత్రమే ఎస్, మిగతా మూడు ఉంటే దాంట్లో ఒకటి మాత్రమే ఎస్, మిగతా 2 నాకు నో. 1/3 లాగ్ 1/3 మైనస్ ఎస్ తీసేసా, మైనస్ నో కూడా తీసేయాలి, అది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. పిఐ యూజ్ చేస్తున్నాను నేను సింపుల్గా. 2/3 ఇది నీకేమిచ్చింది, ఎంట్రోపీ ఆఫ్ సన్నీ ఇచ్చింది. మరి రైనీకి కూడా క్యాలిక్యులేట్ చేయాలి అలాగే, ఎంట్రోపీ ఆఫ్ రైనీ. అప్పుడు ఎంట్రోపీ ఆఫ్ రైనీ నీకు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఒకటే ఉంది, ఒకటి అవుట్పుట్ ఎస్. అంటే ఎస్ మైనస్ 1/1. ఈ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 0.84 వచ్చింది అనుకున్నాను, నేనేం క్యాలిక్యులేట్ చేసేలా, అన్ని ర్యాండమ్ వాల్యూస్ వేసేస్తున్నా క్యాలిక్యులేషన్ నేను ఇప్పుడు పెట్టుకోవడంలో. 1/1
ఇది రెయినీ ఉన్నప్పుడు దాని ఎంట్రోపీ వాల్యూ. ఆటోమేటిక్గా ఇది జీరోనే. ఎందుకు? 1/1 log 1 అంటే 0. నెక్స్ట్ ఎంట్రోపీ ఆఫ్ నార్మల్. అంటే ఒక కాలంలో ఉన్న ప్రతి యూనిక్ వాల్యూకి నేను ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది గుర్తుండాలి నీకు. ఇప్పుడు రెయినీ నార్మల్ పరిస్థితి ఏంటి? నార్మల్ కూడా ఒకటే ఉంది అనుకోండి. నేను ఇచ్చిన డేటా సెట్లో నార్మల్ ఉన్నప్పుడు ఎస్ ఒకటే ఉంది. 1/1 log 1/1. ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. ఇప్పుడు గెయిన్ ఆఫ్ ఏ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను గెయిన్ ఆఫ్ ఏ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఎంట్రోపీ ఆఫ్ ఎస్లో ఉండి, అంటే ఏదైతే టార్గెట్ కాలం ఎంట్రోపీ ఉందో దాంట్లో ఉండి ఎంట్రోపీ ఆఫ్ అవుట్లుక్లో ఉన్న యూనిక్ వాల్యూస్ ఉన్న వాల్యూస్ అన్ని తీసేయాలి. ఎంట్రోపీ ఆఫ్ సన్నీ మైనస్ ఎంట్రోపీ ఆఫ్ రెయినీ మైనస్ ఎంట్రోపీ ఆఫ్ నార్మల్ తీసేస్తే వచ్చిన వాల్యూ నాకు గెయిన్ ఆఫ్ టెంపరేచర్. ఎంట్రోపీ ఆఫ్ ఎస్ ఎంత ఉంది? 0.94 అని చెప్పాను. ఇదేమో 0.84 వచ్చింది మనకి. ఈ రెండేమో రెండు జీరోస్ వచ్చాయి. తీసేస్తే ఏమైంది? 0.10 అనేది నాకు గెయిన్ ఫర్ ది టెంపరేచర్ కాలం. అంటే గెయిన్ వాల్యూ నాకు టెంపరేచర్కి ఎంత వచ్చింది? 0.10 అనేది నాకు గెయిన్ వాల్యూ వచ్చింది. అలా టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేశాను. నువ్వు నెక్స్ట్ ఏం చేయాలి? అది టెంపరేచర్ కాదు, అవుట్లుక్కి. టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయి, హ్యూమిడిటీ క్యాలిక్యులేట్ చేయి, విండ్ క్యాలిక్యులేట్ చేయి. అలా 3 గెయిన్ క్యాలిక్యులేట్ చేశాక హయ్యెస్ట్ దేనికైతే వస్తుందో, అంటే ఇప్పుడు నేను గెయిన్ ఆఫ్ ఏ అవుట్లుక్ క్యాలిక్యులేట్ చేశా, ఇది నా వాల్యూ. అలాగే గెయిన్ ఆఫ్ విండ్ క్యాలిక్యులేట్ చేశా, అది 0.0920 ఏదో వచ్చింది. అలాగే గెయిన్ ఆఫ్ హ్యూమిడిటీ క్యాలిక్యులేట్ చేశా, అది 0.00090 వచ్చింది. అంతేనా? గెయిన్ ఆఫ్ టెంపరేచర్ కూడా క్యాలిక్యులేట్ చేశారు, అది 0.00030 వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలంటే నాకున్న కాలమ్స్ అన్నిటికీ గెయిన్ వాల్యూ క్యాలిక్యులేట్ అయిపోయింది. క్యాలిక్యులేట్ అయిపోయినాక విచ్ వన్ ఈస్ హయ్యెస్ట్ అమాంగ్ ది ఆల్, అంటే ఉన్న గెయిన్ వాల్యూస్లో హయ్యెస్ట్ గెయిన్ వాల్యూ దేనికైతే ఉందో ఇక్కడ చూడు, 0.10 అనేది హయ్యెస్ట్ గెయిన్ వాల్యూ. దెన్ దాన్ని నేను రూట్ వర్డ్ సెలెక్ట్ చేస్తా. ఇదిగో ఇప్పుడు ఇలా అవుట్లుక్ అనేది నాకు రూట్ వర్డ్ అయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే దాంట్లో యూనిక్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? నాకు 3 ఉన్నాయి. 3 రికార్డ్స్ వాటి కింద వేసేయాలి. ఇప్పుడు సన్నీ అని ఉంది. సన్నీ కింద నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? మొత్తం 3 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 3 రికార్డ్స్ రిమైనింగ్ అన్ని కాలమ్స్ నాకు ఇక్కడ రాయాలి. నువ్వు కాలం పేర్లు ఏంటి? మిగతా కాలమ్స్ టెంపరేచరు, హ్యూమిడిటీ, నెక్స్ట్ విండ్. 4 కాలమ్స్ ఉంటే దాంట్లో ఒక కాలం పైకి వెళ్ళిపోయింది, మిగతా కాలమ్స్. ఇదేమో ఐడి 1. ఏమున్నాయి ఐడీస్? సన్నీకి 1 దగ్గర ఉంది, 4 దగ్గర ఉంది, 5 దగ్గర ఉంది. అంటే 145 అనేది సన్నీ కింద రాయాలి రికార్డ్స్. ఇదిగో ఇక్కడ వాటి యొక్క వాల్యూస్ ఇక్కడ రాస్తావు. వాటి టార్గెట్ అవుట్పుట్ కూడా రాస్తావు. అది ఎస్ అయితే ఎస్ అని రాస్తావు, నో అయితే నో అని రాస్తావు. అలా రెయినీకి కూడా రాయాలి దాని రికార్డ్స్. రెయినీ రికార్డ్ ఒకటే ఉందనుకుంటే ఒక రికార్డు తీసుకొచ్చి ఇక్కడ పడే. అంటే ఆటోమేటిక్గా ఇది ఫర్ ఎగ్జాంపుల్ రెయినీ ఉన్నప్పుడల్లా ప్రతిసారి నో అని ఉంది నాకు అవుట్పుట్, డైరెక్ట్గా నో అని పెట్టేయచ్చు నేను ఇక్కడ. అది ఇక్కడ నార్మల్ ఉన్నప్పుడు కూడా ప్రతిసారి ఎస్ ఉంది నాకు. ఓన్లీ ఒక రికార్డే ఉంది కదా, ఒక రికార్డు ఉన్నప్పుడు అసలు ర్యాండమ్నెస్ ఏం లేదు. అంటే నార్మల్ ఎక్కడ కనబడినా నాకు ఎస్ అని ప్రింట్ చేసేయచ్చు అట్ట. ఇప్పుడు దీంట్లో మళ్ళీ నాకేం జరిగింది? టెంపరేచర్కి గెయిన్ క్యాలిక్యులేట్ అయ్యింది, విండ్కి గెయిన్ క్యాలిక్యులేట్ అయ్యింది. సార్ పైన వస్తాయి కదా సార్ అంటే రావు బాబు. ఎందుకు వస్తాయి? ఇక్కడ మొన్న ఇందాకేమో రికార్డ్స్ 5 ఉన్నాయి, ఇప్పుడు నీకు ఎన్నో ఉన్నాయి? 3 రికార్డ్స్ అయిపోయినాయి. రికార్డ్స్ తగ్గాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎంట్రోపీ వాల్యూస్ తగ్గుతాయి లేదా పెరుగుతాయి, ర్యాండమ్నెస్ తగ్గుతాయి. అట్టా మనకి వాల్యూస్ అనేది వేరీ అవుతాయి. మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తావు. ఈ మూడిట్లో ఏదైతే నీకు హయ్యెస్ట్ గెయిన్ వచ్చింది, ఎంట్రోపీ కాదు గెయిన్ వాల్యూ, అన్నిటికీ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాక ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమిడిటీకి వచ్చింది అనుకోండి. హ్యూమిడిటీ కాలమ్ ఇక్కడ దాంట్లో 2 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. హ్యూమిడిటీ ఏంటిది? హై, లో, మీడియం. వాటి రికార్డ్స్ తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. మళ్ళీ వాటికి ఎంట్రోపీ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. అలా ఇది రికర్సివ్గా ఎప్పుడు వస్తుంది? చివరికి మనకి ఎస్ మిగిలే వరకు రావాలి. ఎస్ఆర్ నో మాత్రమే మిగిలితే, టార్గెట్ కాలం మాత్రమే మిగిలి మిగతా కాలమ్స్ అన్నీ అరేంజ్ అయిపోయే వరకు ఈ
ట్రావెల్ అవుతానే ఉంటాయి, ఎంట్రోపీ గెయిన్ క్యాలిక్యులేట్ అవుతానే ఉంటాయి. క్లియరా? ఇంకోసారి చెప్పాలా ఏంది ఫాస్ట్గా? ఓకే, ఓకే, రిమైనింగ్. ఓకే, ఓకే, ఇది కాన్సెప్ట్ క్లియర్ అయిపోతే మనం విల్ లుక్ ఇన్ టు ది కోడ్. ఓకే, ఓకే, రిమైనింగ్ పరిస్థితి ఏంటి? రెస్పాండ్ అవ్వట్లా, అర్థం కాలేదా? థ్యాంక్ యూ. అది ఫార్ములాస్ అవి రాసుకోండి, ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి నేను. ఈ ఫార్ములాస్ రాసుకో, ఇవే మనం వాడాం. ఆ జిని అవసరం లేదు, మనం ఎక్కువ యూజ్ చేసేది ఎంట్రోపీ అండ్ గెయిన్, ఇన్ఫర్మేషన్ గెయిన్. జిని ఇండెక్స్ వాడే వేరే ప్రెసిషన్ ట్రీ, అది తర్వాత. ఎక్స్పాండ్ అవ్వాలి. ఓకే, ఎక్స్పాండ్ అంటే రియాక్షన్స్ ఎక్కడే కనబడతాయి, మళ్ళీ అక్కడ దాకా పోవాల్సిన లేదు. అయిపోతే చెప్పండి. షార్ట్ నోట్స్ మాత్రం మెయింటైన్ చేయండి, అదొకటి నేను తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. ఇదే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఉన్న సీజన్స్ ఉన్న ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ని ఒక ట్రీగా జనరేట్ చేసి మనం మోడల్ని ట్రైన్ చేస్తాం. మోడల్ ట్రైన్ చేసినప్పుడు ఏమైంది అంటే ఇది ఇలా ఒక ట్రీ అనేది జనరేట్ అయ్యింది మనకి. నెక్స్ట్ ఏ ఒక్క కొత్త రికార్డ్ వచ్చినా, రికార్డ్ ఈజ్ నథింగ్ బట్ కొత్త ఇన్పుట్ వస్తే యూజర్ దగ్గర నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఈ ట్రీ యూజ్ చేసి ట్రావెల్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రీ యూజర్ అనేవాడు నాకు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 2 తీసుకుందాం, ఎలా వర్క్ అయ్యింది అనేది అర్థమైంది. ఇప్పుడు నాకు యూజర్ ఏమి ఇచ్చాడంటే వెదర్ కింద ఏమో సన్నీ ఇచ్చాడు. సన్నీ ఇన్పుట్స్ ఆర్ సన్నీ అండ్ హ్యూమిడిటీ హై. ఈ 2 కాలమ్స్ మాత్రమే స్ట్రక్చర్ ఇచ్చాం అనుకున్నాం. ఇప్పుడు నువ్వేమైంది అంటే వెదర్ కాలంలోకి వచ్చాం, దాంట్లో సన్నీ ఉంది కదా, సన్నీలోకి వెళ్ళాలి. ఇదిగో సన్నీలోకి ట్రావెల్ అయ్యి నెక్స్ట్ హ్యూమిడిటీలో హైయా లోనా, హై కాబట్టి నో, అంటే అవుట్పుట్ విల్ బి నో. అలా మన ప్రొడక్షన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఒక ట్రీ అనేది జనరేట్ చేశాక, డెసిషన్ ట్రీ యూజ్ చేసినాక మనకి ప్రొడక్షన్స్ వెరీ ఫాస్ట్గా జరుగుతాయి అండ్ యాక్యురేట్గా ఉంటాయి. మనకు అర్థమైందంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ బట్టి మనం ట్రీలో ట్రావెల్ అవుతాం. ట్రావెల్ అవగా మనకి ఎండ్ ఆఫ్ ది ట్రీ వచ్చేసరికి వచ్చిన అవుట్పుట్టే మనం యూజర్కి రిటర్న్ చేస్తాం. మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, మనకి 2 కాలమ్స్ ఉన్నాయి, అంటే వెదరు నెక్స్ట్ హ్యూమిడిటీ అనే 2 కాలమ్స్ టార్గెట్ వేరియబుల్ ఎస్ఆర్ను ఉన్నప్పుడు నేనేమి ఇచ్చా అంటే కొత్త ఇన్పుట్ సన్నీగా ఉంది అండ్ హ్యూమిడిటీ ఈజ్ హై అన్నప్పుడు నేను ప్లే ఆడొచ్చా లేదా సాకరు. సన్నీలో ఇప్పుడు ఫస్ట్ వెదర్లో ఏ వాల్యూ ఇచ్చాడు యూజర్, నాకు సన్నీ ఇచ్చాడు, ఎస్ సన్నీలోకి వచ్చా. క్లౌడీ రెయినీ 3 ఉంటే నాకు సన్నీలోకి ఎంటర్ అయ్యాం ఆ ఒక ఇంటర్నల్ నోడ్ ప్రకారం. నెక్స్ట్ హ్యూమిడిటీలో నా యొక్క వాల్యూ ఏంటి హై, హ్యూమిడిటీలో హై నార్మల్ 2 ఉన్నాయి, నాకు హై అనే దాంట్లోకి పోయా. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది నో, అంటే అవుట్పుట్ విల్ బి నో ఫర్ ది మిషన్ లెర్నింగ్ మోడల్ విల్ రిటర్న్ ది నో యాజ్ ద ఇన్పుట్, సారీ అవుట్పుట్, అంటే నో అనేది నాకు అవుట్పుట్గా వచ్చింది. అలా నేను డెసిషన్ ట్రీలో ట్రావెల్ అవుతాను యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం. చివరికి లాస్ట్గా నాకు లీఫ్ నోడ్లో ఏదైతే
వాల్యూ ఉంటుందో అదే నాకు అవుట్పుట్ మెషిన్ లెర్నింగ్ మోడల్లో. ఐ క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇది రియల్ టైమ్ అప్లికేషన్స్. లోన్ అప్రూవల్ సిస్టమ్ అంటే డిఫరెంట్ క్రైటీరియా యూజ్ చేసి ఆ పర్టికులర్ పర్సన్కి నేను లోన్ అప్రూవ్ చేయొచ్చా లేదా అనేది మెడికల్ బ్యాంక్ ఏదైతే బ్యాంక్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సిస్టమ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డిసీజ్ డయాగ్నోసిక్స్ ఉన్న సింటమ్స్ని బేస్ చేసుకొని మనం ఒక డెసిషన్ ట్రీ బిల్డ్ చేస్తే ఆ డిసీజ్ అనేది తనకు ఉందా లేదా అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎస్, క్రోనిక్ క్యాన్సర్ డిసీజ్ ఉంది ఈ పర్సన్కి, సమ్ సింటమ్స్ ఉన్నాయి, ఆ సింటమ్స్ని బేస్ చేసుకుని వెళ్తూ ఉంటే అవుట్పుట్ ఎస్ వస్తే ఎస్ అని ఇస్తాం, లేకపోతే నో ఇస్తాం. నెక్స్ట్ ఫ్రాడ్ డిటెక్షన్, ప్రీవియస్గా ఉన్న ప్యాటర్న్ ఇక్కడ రికగ్నైజ్ చేయొచ్చు. కస్టమర్ చరణ్ ప్రొడక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నాను, నాకున్న డిఫరెంట్ సినారియోస్ని సిచ్యువేషన్స్ని ఒక పర్టికులర్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెసిషన్ ట్రీ బిల్డ్ చేసి ఆ ఎయిర్టెల్లోనే మనం కంటిన్యూ అవుతానా, లేకపోతే నెక్స్ట్ ఏదైతే కమ్యూనికేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఐడియా, జియో, ఇలా మిగతా వీటికి నేను ఏమైనా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అనేది నేను ప్రొడక్షన్ చేయడం వల్ల ఏమైంది అంటే ఆ యూజర్కి సమ్ పర్టికులర్ పర్సనలైజ్డ్ ఆఫర్స్ నేను ఆఫర్ చేయొచ్చు. దానివల్ల నాకేమైంది అంటే ఆ కస్టమర్ నాతోనే ఉంటాడు, లూజ్ అవ్వకుండా. ఇలా టెలికమ్యూనికేషన్స్లో కూడా ఈ సిస్టమ్ అనేది ఈ డెసిషన్ ట్రీ అల్గారిథం యూజ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ మూడు ముక్కలుగా నేర్చుకోవాలి అంతే, 3 steps. వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వేర్ వీ హ్యావ్ టు యూస్, అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్, అంతే. అంటే మిగతా అల్గారిథమ్స్తో పోల్చుకుంటే ఈ అల్గారిథం యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద కాన్సెప్ట్, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ డెసిషన్ ట్రీ వాడుతున్న వర్కింగ్ మోడల్ ఏంటి, ఎక్కడ వాడతాం, అంతే. ఏ కాన్సెప్ట్ అయినా ఏ ముక్కగా నేర్చుకో, అది మ్యాథ్స్ అవని, ఫిజిక్స్ అవని, మిషన్ లెర్నింగ్ అవని, ఏ కాన్సెప్ట్ అయినా మనం 3 ముక్కలతో నేర్చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ కూడా అయిపోవచ్చు. అలా W3 రూల్, వేర్, వాట్, వెన్, ఇది నేను వాడే కాన్సెప్ట్. వేర్, వాట్, వెన్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వేర్ వీ హ్యావ్ టు అప్లై, అండ్ వెన్ ఇట్ ఈస్ అ మోస్ట్ అడ్వాంటేజ్ సినారియో. ఆ కాన్సెప్ట్ యూస్ చేయడానికి మోస్ట్ అడ్వాంటేజ్ సినారియో ఏంటది, ఆ 3 ముక్కలు తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ కోడ్ పార్ట్కి వచ్చేసరికి యాజ్ యూజువల్గా ఫస్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తుంది ఆన్లైన్ డేటా సెట్. నిన్న కూడా మీకు ఇచ్చిన టాక్సిక్ కామెంట్ గురించి ఇచ్చిన డేటా సెట్ కూడా అదేంటంటే కిందకి పైకి సర్లే, థ్యాంక్ యూ. డేటా సెట్ని లోడ్ చేశాను. ఫస్ట్ లోడ్ ఐరిస్ అనేది ఆన్లైన్ డేటా సెట్. ఇదేంటంటే ఫ్లవర్ అంటే 4 టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి నాకు డేటా సెట్లో. ఆ ఫ్లవర్స్ని యాక్యురేట్గా క్లాసిఫై చేయడానికి నేను ఇక్కడ మోడల్ని డెవలప్ చేస్తాను. డేటా ఫ్రేమ్లోకి రీడ్ చేసా ఆ డేటా మొత్తాన్ని. దాంట్లో ఫస్ట్ ఐరిస్ డాట్ టార్గెట్ అనేది ఒక కాలము. ఆ కాలం ఏదైనా ఒక కాలంని ఆ కాలం ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ డాట్ అని కొట్టినా కూడా వస్తుంది. నేనేం చేసా, ఐరిస్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసా. ఐరిస్ డాట్ ఏదైతే కాలం ఉందో టార్గెట్ అనేది, అది నేను కాల్ చేస్తే నాకు ఆ కాలం మొత్తం వైలోకి వెళ్ళిపోద్ది, మిగతా అన్నీ వైలోకి ఉంటాయి, ఎక్స్లో ఉంటాయి. ఒక్క నిమిషం, ఒక్కొక్క స్టెప్ నల్లగా మాట్లాడుకుంటుంది. ఫస్ట్ది లోడ్ ఐరిస్ అనేది డేటా సెట్. ఎస్క్యూఎల్లోనే మనకి ఇన్బుల్ట్ కొన్ని డేటా సెట్స్ ఉన్నాయని మనం ప్రీవియస్గానే మాట్లాడుకున్నాం. దాంట్లో ఐరిస్ డేటా సెట్ యూజ్ చేస్తున్నాను పర్టికులర్ సినారియోకి, క్లాసిఫికేషన్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను తీసుకున్న డేటా సెట్ ఏంటంటే 4 టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ని క్లాసిఫై చేయడానికి డెసిషన్ ట్రీ వర్క్ అవుద్దా లేదా అనేది ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం కోడ్ యూజ్ చేసి. పాండాస్ ఏమో నాకు డేటా సెట్ హ్యాండ్లింగ్కి యూజ్ అయ్యింది. ఫస్ట్ నేను ఏం చేయాలి, డేటా సెట్ని లోడ్ చేయాలి. దానికోసం ఆన్లైన్ డేటా సెట్ కాబట్టి లోడ్ ఐరిస్ అనేది నేను క్లిక్ చేశాను. 1 minute. హలో, సార్. తర్వాత డేటా ఫ్రేమ్స్గా కన్వర్ట్ చేసా.
కాలమ్స్ నేమ్స్లో ఓన్లీ ఎక్సెప్ట్ టార్గెట్ కాలం ఏదైతే లాస్ట్ కాలం ఉందో మిగతా కాలమ్స్ అన్నిటిలో ఎక్స్లో పెట్టా, లాస్ట్ కాలం ఏదైతే టార్గెట్ కాలం ఉందో అది వైలో పెట్టా. ఇదంతా రిమైనింగ్ కాలమ్స్ అన్ని ఎక్స్ అవుతాయి సింపుల్గా. ఎక్స్ వై మనం ఎప్పుడు పెట్టుకునేది అంటే ఫస్ట్ టార్గెట్ వేరియబుల్ ఏమో ఆల్వేస్ వి విల్ స్టోర్ ఇన్ వై అండ్ రిమైనింగ్ ఆల్ కాలమ్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఎక్స్. ఎప్పుడు మనం వాడుకున్న సినారియోని సేమ్ చెప్పాగా. మనకి మోస్ట్లీ 3 స్టెప్స్ సేమ్ ప్రతి దాంట్లో. ఫస్ట్ స్టెప్ ఏంటి, డేటా సెట్ని లోడ్ చేస్తావు, దాంట్లో ఎక్స్లోకి వైలోకి డివైడ్ చేస్తావు, వైలోకి ఏమో టార్గెట్ కాలం పెడతావు, ఎక్స్లోకి మిగతా ఉన్న కాలమ్స్ అన్నీ పెట్టేస్తావు. నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, నువ్వు చెప్పు. ఏమది, సింపుల్గా డేటా సెట్ని డివైడ్ చేస్తాం టెస్ట్ అండ్ ట్రైన్గా. ఈ స్టెప్స్ అన్ని మోడల్స్కి సేమే. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చెప్పుకున్నప్పుడు కొంచెం టైం తీసుకొని ఒక్కొక్క స్టెప్ ఏం జరుగుతుందని మాట్లాడుకుందాం. ఇక్కడ చూడు, ఈ టెస్ట్ డాట్ ట్రైన్ రెండు విడిపోతాయి అనమాట. అంటే ట్రైన్ టెస్ట్లోకి ఏమైతే 80% ఆఫ్ రికార్డ్స్ ఏమో ట్రైనింగ్కి, 20% ఆఫ్ రికార్డ్స్ ఏమో టెస్టింగ్కి వాడతాం. ఈ మెథడాలజీ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్లోకి ట్రైన్లో ఉన్న రికార్డ్స్లో వెళ్తాయి, ఎక్స్ టెస్ట్ వై టెస్ట్లోకి ఏమో ఏదైతే టెస్టింగ్కి వాడాలనుకున్నామో ఆ రికార్డ్స్ వెళ్తాయి. లేబుల్స్ ఏమో వచ్చేసరికి నాకు ఇందులో వైలో ఉంటాయి, వాటి యొక్క పర్టికులర్ కాలమ్స్ ఏవైతే రిమైనింగ్ కాలమ్స్ ఉంటాయో అవి వైలో ఎక్స్లో ఉంటాయి. నేను ఎక్కువగా వాడేది 80:20 రేషియోనే. అంటే 80 రికార్డ్స్ ఏమో ట్రైనింగ్కి, 20 రికార్డ్స్ ఏమో టెస్టింగ్కి. మోస్ట్లీ అందరూ అవి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమైనా డేటా సెట్ తక్కువ ఉన్నాయంటే నేనేం చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 to 200 రికార్డ్స్ ఉన్నాయంటే నేను రేషియోని ఎలా డివైడ్ చేస్తాను అంటే 75:25, 75:25 ఆ రేషియోలో తీసుకుంటాను. అంటే 75 రికార్డ్స్ ఏమో ట్రైనింగ్కి, 25 రికార్డ్స్ ఏమో టెస్టింగ్కి. కాన్సెప్ట్ తక్కువ ఉన్నప్పుడు టెస్టింగ్ పెంచడం ఏంటన్నా అంటే, మరి యాక్యురసీ అప్పుడే కదా తెలియాల్సింది, మోడల్ యాక్యురేట్గా పనిచేస్తుందో లేదు. తక్కువ డేటా ఇచ్చినప్పుడు నువ్వు టెస్టింగ్ ఎక్కువ పెట్టాలి, ఆ మోడల్ పనిచేస్తుందో లేదు. లేకపోతే తీసుకెళ్ళి డిప్లాయ్ చేసావు అనుకో, తక్కువ రికార్డ్స్ ఉన్నాయి, 90 రికార్డ్స్ ఏమో దానికి ఇచ్చేసావు, 10 రికార్డ్స్ మాత్రం టెస్టింగ్ వాడు. అలా ఏమైంది అప్పుడు, నీ దరిద్రంగా బాగోపోయి నీ మోడల్ 100% యాక్యురసీ ఇచ్చింది. నువ్వు ఇచ్చిన మోడల్ టెస్టింగ్లో మొత్తం అన్నీ ఒకేలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అదేమో యాక్యురేట్గా పనిచేసింది, గుద్దేసింది, 100% యాక్యురసీ వచ్చేసింది. దాన్ని డిప్లాయ్ చేసేసినావు, 100% యాక్యురసీ వచ్చింది, ఇంకెవరిని అడగాల్సిన పని లేదని డిప్లాయ్ చేసేసినావు. ఒక కొత్త రికార్డ్ వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రొటెక్షన్స్ ఇస్తూ ఉంది. అది ఎందుకంటే టెస్టింగ్కి తక్కువ డేటా సెట్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే టెస్టింగ్ ఎక్కువ పెడతాం, మోడల్ యాక్యురేట్గా పనిచేస్తుందో లేదా అనేది. ఇక్కడ ట్రైనింగ్ టెస్టింగ్ విడగైపోయింది డేటా. నెక్స్ట్ ఏం చేస్తాం, మోడల్ క్రియేషన్. మోడల్ మన డెసిజన్ ట్రీ ఆటోమేటిక్గా ఎస్కేల్ అండ్ ట్రీ అనే ప్యాకేజ్లో ఉంది, ఆ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నా, డెసిజన్ ట్రీ క్లాసిఫైయర్ అని. క్లాసిఫికేషన్గా మనం చేస్తుంది ఇప్పుడు. ఇదిగో డెసిజన్ ట్రీ క్లాసిఫైయర్. దాంట్లో నేను ఏ మెథడాలజీ యూజ్ చేసే క్రైటీరియాలో ఎంట్రోపీ మెథడాలజీ. ర్యాండమ్నెస్ చెక్ చేసి ఆ కాలమ్ని రూట్ నోడ్గా పెట్టుకుంటూ చివరికి వచ్చేసరికి ఎస్ చేసింది. మోడల్ డాట్ ఫిట్ కొట్టేసి ఇక్కడ ఏమైంది, మోడల్ ట్రైన్ అయ్యింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, ప్రిడక్షన్స్ ఏవైతే టెస్ట్ కోసం పక్కన పెట్టుకున్నామో దాన్ని మోడల్ డాట్ ప్రిడక్ట్ కొడుతుంది, ఎక్స్_కోడ్ టెస్ట్. ఇక్కడ ఏమైతే అయితే మనం ఏదైతే టెస్టింగ్ వాడుకున్నామో వాటికి ఒక రెస్పెక్టివ్ లేబుల్స్ అనేది జనరేట్ అవుతాయి. యాక్చువల్ వేరియబుల్స్, అది యాక్చువల్ దాని యొక్క టార్గెట్ వేరియబుల్స్ మనకేమో వై టెస్ట్లో ఉన్నాయి, వై ప్రిడక్ట్ మనం ప్రిడక్ట్ చేసినాయి. ఈ రెండింటిని మనం ఏం చేస్తాం, కంపేర్ చేస్తాం, వచ్చిన అవుట్పుట్ కరెక్ట్ అవుట్పుట్టా కాదా ఆల్రెడీ ఉన్నదానికి. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చేసరికి యాక్యురసీ, క్లాసిఫికేషన్, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ మనం వాడుతూ ఉంటాం ఎక్కువ క్లాసిఫికేషన్కి. ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఏంటి, మనం ఎక్కువ మాట్లాడుకునేది ఎప్పుడు, ఆ 4 ఉంటాయి, దాంట్లో 20 యాక్చువల్గా ఎస్లు ఉంటే నువ్వు ఎన్ని ప్రొడక్ట్ చేసావు, 17 ప్రొడక్ట్ చేసావు కరెక్ట్గా. 10 నోలు ఉంటే దాంట్లో ఎన్ని కరెక్ట్గా ప్రొడక్ట్ చేసావు అంటే 13 నోగా ప్రొడక్ట్ చేసావు. అంటే యాక్యురసీ పర్సెంటేజ్ 97, సమ్ 93% అవుతాం. అలా మనం యాక్యురసీ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 20 ఎస్లు ఉంటే దాంట్లో 17 ఎస్లు కరెక్ట్గానే ప్రొడక్ట్ చేసావు నువ్వు. 10 నోలు ఉంటే 13 నోలు, కొంచెం 3 ఎక్స్ట్రా నోలు ప్రొడక్ట్ చేయడం జరిగింది మోడల్, మెషిన్ లెర్నింగ్ మోడల్. అలా ఒక కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ మనం ప్రింట్ చేస్తాం. యాక్యురసీ సేమ్ యాజ్. కోడ్ అర్థమైందా? ఈ కోడ్ నీకు నేను గ్రూప్లో పెడతాను, ఒకసారి కాన్సెప్ట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అది కాన్సెప్ట్ అవ్వచ్చు, కోడ్ అవ్వచ్చు, ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్. స్టాప్ మై రికార్డింగ్.